మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న డాక్టర్ విద్వాన్ అమర్వాత్ శేషయ్య గారు. మరి గురువు గారిని అడిగి అయ్యప్ప స్వామి చరిత్ర గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం బంగారు. చెప్పు నాన్న. గురుగారు, అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ఏంటి గురువుగారు? చాలా అద్భుతమైన క్వశ్చన్ వేసావమ్మా. ఇప్పుడు జరిగేదే అయ్యప్ప సీజన్. అవును. ముఖ్యంగా ఆయన జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయమ్మా. భగవంతుడు భూలోకంలో అవతరించడానికి దుష్ట శిక్షణ, శిష్య రక్షణే ముఖ్యం. అందువలన ఆ భగవంతుడు మహావిష్ణువు 10 అవతారాలు ఏ విధంగా దాల్చాడో ఈ అయ్యప్ప కూడా భూలోకంలో అవతరించడానికి ఒక అద్భుతమైన గాథ ఉందమ్మా. కారణం, అసలు అయ్యప్ప పుట్టుకే ఒక విచిత్రమైంది. అమృతాన్ని పంచేటువంటి మహావిష్ణువు మోహిని అవతారం దాలుస్తాడు. ఆ మోహిని అవతారం దాల్చిన మహావిష్ణువును చూసి మనసు చంచలమవుతుంది ఈశ్వరుడికి. వారిద్దరి సంకల్పంలో పుట్టినటువంటి బిడ్డడే మణికంఠుడు. ఈ మణికంఠుడు చివరికి మొట్టమొదటిగా అతని పూర్వ విషయాలు తెలుసుకుంటే భూలోకానికి రాకముందు కైలాసానికి తీసుకెళ్తాడు శివుడు. అక్కడ ఆనందంగా పెరుగుతున్నటువంటి అతడు ఇద్దరు సోదరులు, ఇటు వినాయకుడు అటు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇటువంటి విధంగా మనం తెలుసుకునే విషయంలో మీరు అడిగిన ప్రశ్నలో భూలోకానికి అవతరించడానికి గల కారణాలు ఏంటి అన్నారు. ఆ రోజుల్లో మహిషి అనేటువంటి రాక్షసి చాలా ఇబ్బందులు పెడుతుంటుంది ప్రజలను, ఋషులను, అలాగే అనేక మంది వారు, అలాగే దేవతలు. ఈ మహిషి ఏం చేస్తుందంటే బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం కోరుకుంటుంది తపస్సు చేసి. ఏమిటి ఆ వరం అంటే, నేను హరిహరాత్మజుడైనటువంటి హరిహరులకు పుట్టిన ఆత్మజుడు అంటే కుమారుడు, వారిద్దరికీ పుట్టినటువంటి అబ్బాయి వల్లనే నేను సమరింపబడాలి. ఒకటి, ఆ పురుషుడు కూడా 12 ఏళ్ళు ఒక రాజవంశంలో పెరగాలి అని కోరుకుంటాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఇలా ఉండగా ఒకానొక రోజున ఈ దేవతలందరూ కూడా మొరపెట్టుకుంటారు శివుడి దగ్గర. ఈ మహిషి అనేటువంటిది చాలా ఇబ్బందులు పెడుతున్నది, ఈ రాక్షసి, దీన్ని సంరక్షించడానికి మీరు ఏదైనా ఒక సంకల్పం చేయాలంటే అప్పుడు మహావిష్ణువుని పిలిచి ఈశ్వరుడు అడుగుతాడు. వారిద్దరి సంకల్పం చేత వాళ్ళు ఏమంటారు, అక్కడ కైలాసంలో పెరుగుతున్నటువంటి మణికంఠుడిని స్మరణ చేస్తే మణికంఠుడు ప్రత్యక్షమవుతాడు. నాన్న, నీవు భూలోకంలో వెళ్ళి పలాని మహిషి అనేటువంటి దుర్మార్గమైన రాక్షసుని సంహరించాలి, దుష్ట శిక్షణ చేయాలి నీవు అని అడుగుతారు. ఆ కోరిక మేరకే భూలోకంలో స్వామి అవతరించడానికి ఒక కారణమైంది. ఇది అమ్మ నువ్వు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం. తర్వాత అడుగు బంగారు. గురుగారు, మరి పండల రాజుకి లభించిన ఈ బిడ్డడే మణికంఠుడు అని ఎందుకంటారు గురుగారు? మంచి ప్రశ్న. ఎప్పుడైతే ఈ యొక్క అవతారం భూలోకానికి కావాలన్నారో అదే సమయంలో పందల రాజు దేశ పాండ్యుడు అని పేరు, కేరళ దేశం, అతనికి చాలా కాలం సంతానం లేదు. అతడు తన భార్యతో కూడా కూడి అడవులకు వచ్చి శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసిన క్షణములో ఎంతో మానసికంగా స్వామి పైన ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ, ఓం అని బోలాశంకరుడు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే అనుకోకుండా ఆ రాజు తిరిగి తపస్సు చేసిన తర్వాత అడవికిలోని ఒక బిడ్డడు, పసి కందుడు కనపడతాడు. అతడికి మణికంఠుడు, మణులతో కూడిన కంఠం, గంటతో ఉంటాడు.
ఆ విధంగా ఆ పిల్లవాడిని ఈశ్వరుడే నాకు అందించాడు అని ఈ వనములో ఎవరు ఈ పిల్లవాడు అంటే ఆకాశవాణి చెప్తుంది. నాన్న, నీకు అద్భుతమైనటువంటి ఒక అవతార పురుషుడు పుట్టాడు, నీకు లభించినటువంటి శివుడి యొక్క ఆశీస్సులతో నీకు లభించిన బిడ్డడు, చక్కగా పెంచుకో అంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి తన యొక్క రాజ్యానికి వెళతాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆనందపడి, ఆహా, లేక లేక నా రాజుకి అద్భుతమైనటువంటి బాలుడు దొరికాడు అని ఆ పిల్లవాడు మణులతో కూడి మణికంఠుడైనాడు కాబట్టి అతనికి మణికంఠుడని పేరు పెట్టారు. నాటి నుండి అద్భుతంగా ఆ యొక్క పందల రాజు పాండ్యుడు రాజ్యములో ఆనందంగా పెరిగాడు. ఇట్లా 12 సంవత్సరాలు తన మహిషి కోరింది కదా, హరిహరాత్మతుడే నన్ను చంపాలని. ఆ హరిహరుడికి పుట్టిన హరుడు అంటే శివుడు, హరి అంటే విష్ణు, వారిద్దరి యొక్క ఆత్మజుడు అంటే కుమారుడు, వారి మనోసంకల్పం చేత ఆ విధంగా అక్కడ 12 సంవత్సరాలు పెరిగాడు. ఇది పందల రాజుకు అతడు కుమారుడుగా కలగడానికి జరిగిన కారణమైన కథ నాన్న. తర్వాత చాలా బాగా చెప్పారు గురువు గారు. మీరు కూడా అయ్యప్ప స్వామి చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. ఆశీర్వాదం బంగారు. బాగా శ్రావ్యంగా అడిగావు. శ్రావ్యగా ఉన్న ఆశీస్సులు తల్లి. చాలా సంతోషం గురువు గారు.